హలో గాయస్, హాయ్. యాక్చువల్గా దిస్ వీకెండ్ ఏం ప్లాన్ అంటే గైస్, ఇప్పుడైతే నేను అద్రాయి ట్రెక్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో నేను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఏ టైంకి లేచాను అనుకుంటున్నారు? నేనైతే 3:30కి లేచాను. నేను 4:20కి ఒక అంటే పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. యాక్చువల్గా నేనైతే ఈ ట్రెక్కింగ్ కోసం మనకి ఇక్కడ ట్రెక్ ప్యాకేజెస్ అని చెప్పి కొంతమంది ట్రెక్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు మనకి ఒక ప్యాకేజ్ లాగా ప్రొవైడ్ చేసి మొత్తం పికప్ అండ్ డ్రాపింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నాకైతే పర్ హెడ్ 1500 తీసుకున్నారనమాట. సో నాకు మంచిగానే అనిపించింది, రీజనబుల్గా అనిపించింది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. సో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను వెళ్దామని చెప్పి. సో వెళ్ళిపోతున్నా ఫైనల్లీ అద్రాయి ట్రెక్కి. ఇట్స్ జంగల్ ట్రెక్, చూడాలి, ఎక్స్పీరియన్స్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ట్రెక్కింగ్స్ అంటే ఇష్టం. సో ఇట్ ఈస్ జంగల్ ట్రెక్ అండ్ మనం మధ్యలో కాలి వాటర్ ఫాల్స్ కూడా చూస్తామంట. సో చూద్దాం గాయస్, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 4:10 అవుతుంది గాయస్. ఆటో కోసం అయితే రోడ్ మీద వెయిట్ చేస్తున్నా. ఆటో ఎక్కేసి మెల్లగా ముందువ చౌక్ వరకు వెళ్ళిపోతే ముందువ చౌక్ నుంచి పికప్ చేసుకుంటారు వాళ్ళు. సో ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మేబీ ఆపుతారేమో. ఆపాడు గాయస్. గైస్, యాక్చువల్గా మేము ఇలా వెళ్తుంటే మాకు ఇక్కడ గిరిజన ప్రాంత వాసులు అనుకుంటా ఇక్కడ పొలంలో కనిపించారు. From the dusty mesa, a looming shadow grows, hidden in the branches of the poison creosote. నేను ఎప్పుడిప్పటి నుంచో ఏదేదో అనుకున్నా, అది చేసేద్దాం ఇది చేసేద్దామని. నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ ట్రెక్కింగ్ వచ్చేసరికి థర్డ్ వన్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచే ట్రెక్కింగ్స్ అనేది స్టార్ట్ చేశాను. నాకు తెలియని వయసులోనే నేను ట్రెక్కింగ్స్కి వెళ్ళడం అనేది స్టార్ట్ చేశాను. సో ఏంటంటే నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే నా స్కూల్లో ఉన్నప్పుడే మేము ఒక అడవిలాగా ఉండేదన్నమాట. సో అక్కడ మేము ట్రెక్కింగ్స్ లాగా ఆ కొండలు ఎక్కడం, అవి ఎక్కడం, వీటికని వెళ్ళేవాళ్ళం. సో మాకు అలవాటు అయిపోయింది ట్రెక్కింగ్. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే ట్రెక్కింగ్స్ చేస్తుంటే ఆ విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. నేను షూ అయితే వేసుకొని వచ్చాను కదా గాయస్. ఇప్పుడు నేననే కాదు, ఇప్పుడు ఎవరికైనా కూడా ఇక్కడ మేము వెళ్తున్న వేలో మాకు ఈ వాటర్ అనేది కనబడుతుంది. అవేమో షూస్లోకి వెళ్ళిపోయి షూలో ఒక రివర్స్ లాగా 2 షూస్లో ఎలా అయిపోతుందంటే అలా అయిపోతుంది. I touched her skin, my fingers ran with blood. ఈ
కనబడుతున్నారు కదా! ఈ ఆంటీ అయితే మాకు ఎక్కడి నుంచి వచ్చారో సోలోగా అయితే వచ్చారు గైస్. నేను ఒక్కడినే సోలోగా వెళ్ళానని నేను అనుకున్నా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సోలోగా వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్, 5 మెంబర్స్ నాకు బస్సులో అయితే పరిచయం అయ్యారు. అండ్ ఈ ఆంటీ వచ్చేసరికి సోలోగా వచ్చారు. నాకు తెలిసి ఈ ఆంటీ ఏజ్ వచ్చేసరికి 40+ ఉంటుంది. సో, అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే, వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉంటే, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనడానికి ఈ ఆంటీయే నిదర్శనం. ఆవిడ అసలు సోలోగా వచ్చేసారు. లేడీస్ అని లేదు, ఏం లేదు. సోలోగా వచ్చేసారు. మనకి ఒక సంకల్పం అని ఉండాలి. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి. అది రాత్రి లేదు, పగలు లేదు అనుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. ఏదైనా చేయగలం. ఎంజాయ్ చేయగలం. మనీ ఎర్న్ చేయగలం. గైస్ మేము అలా ముందుకు వచ్చేసిన తర్వాత మాకు ట్రెక్ గ్రూప్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. పోహా ఇది మంచిగానే ఉంది గైస్, అడ్జస్ట్ అయిపోవాలి ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మాకు ఈ టెక్ గైడ్ అనేవాడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం అంటే మాకు ఇప్పుడు ట్రెక్కి ఎలా వెళ్ళాలి, ఏమేమి చూస్తాము, ఏమిటి అనేది మాకు ఈ ట్రెక్ గ్రూప్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మేము వాళ్ళని ఫాలో అయిపోవడమే. గైస్, usually I want to tell something. We are entering into the jungle like this. గైస్, మనకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్స్ అయితే మనకి ఇక్కడ అయ్యారనమాట. మేము ముగ్గురం ఇప్పుడు సోలోగా వచ్చినట్టు ఇక్కడికి. సోలో ట్రావెలర్స్. సే హాయ్ నా. హాయ్ గైస్. హాయ్. అరే say hi no. Hi bro. You can do. నేను ఇలా వ్లాగ్స్ చేస్తానని చెప్పి ఫైనల్గా వీళ్ళకి తెలిసిపోయింది. ఇంకా మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఇలా చేశారనమాట. ఈ వచ్చే అమ్మాయిలు మేము ఏదో ఒకటి చేస్తాము కంటెంట్ అని చెప్పారు. సో ఏదో ఒకటి చేయండి అని చెప్పి నేను కూడా అన్నాను. సో వాళ్ళు ఇలాగా హ్యాపీగా వాళ్ళు చేసే ఎంజాయ్ని వాళ్ళు ఇలా ఒక సాంగ్ పాడుతూ, అంటే దాన్ని ఏమంటారు, ఒక స్కూల్ డేస్లో చేసినట్టు అలా చేశారు. కాలు వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ అనమాట. మనకి వచ్చే గాలి, కింద పడే వాటర్ అంతా రివర్స్లోనే పైకి వస్తుంది అనమాట. చూడండి, ఒక్కొక్కరు భయపడిపోయి ఎలా వస్తుంది, ఎంత గాలి వేస్తుందంటే అంత గాలి వేస్తుంది. సపోర్ట్ తీసుకోకపోతే ఎగిరిపోతామేమో అని అనిపిస్తుంది గైస్. నేనైతే నెంబర్ 1గా ఎంజాయ్ చేశాను గైస్. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. خدایا تو گواهی నాకు ఎందుకో మంచిగా అనిపించి ఈ లొకేషన్ అక్కడ ఒక వీడియో తీసుకుందాం అనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక మంచి షార్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో నేనైతే వీడియో ఎడిట్ చేసినప్పుడు ఒక మ్యూజిక్ యాడ్ చేస్తుంటే నాకు ఎంతో మంచిగా అనిపించింది. గైస్, మేము ఫైనల్గా అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్ కోసమే మేము అంత దూరం జంగిల్ ట్రెక్ చేసుకొని ఇంత ముందుకు వచ్చాము.
సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. చిన్న చిన్న ఫుడ్ షాపులు అయితే ఉన్నాయి. ముందుకు వచ్చేసాం. మా ట్రెక్ గ్రూప్తో ఒక సెల్ఫీ అనమాట, ఒక ఫోటో. గైస్ నేనైతే ఫైనల్గా ఈ వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాను. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటా అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కొత్త పరిచయాలు, కొత్త మనుషులు, కొంతమంది ఫ్రెండ్స్, కొన్ని అనుభవాలు మనకి తోడుగా ఉంటాయి గైస్. మనం లైఫ్ లాంగ్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. మన మెమోరీస్లో ఒక లిస్ట్లో ఇవైతే ఉంటాయి గైస్.